నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజన్ నేను మీ నక్క మహేష్ యాదవ్ ఈ రోజు మనం మాట్లాడబోయే స్ఫూర్తిదాయకమైన వ్యక్తి డింపుల్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ ఎంపీగా అఖిలేష్ యాదవ్ శ్రీమతిగా మరియు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన స్టార్ నాయకురాలుగా డింపుల్ యాదవ్ ఎదగడం జరిగింది ఆమె జర్నీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ కావాలంటే ఖచ్చితంగా మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సోదరులారా డింపుల్ యాదవ్ 2009లో మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలు కావడం జరిగింది ఆ తర్వాత 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కన్నౌజ్ స్థానం నుంచి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎంపీగా ఎన్నిక కావడం జరిగింది దేశంలో ఏకగ్రీవంగా ఎంపీగా ఎన్నికైన 44వ వ్యక్తి డింపుల్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో 4వ వ్యక్తి ఆమె ఆ రాష్ట్రంలో పోటీ లేకుండా ఎన్నికైన తొలి మహిళా ఎంపీ కూడా ఆమెనే పిన్న వయసులోనే రాజకీయాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకున్న డింపుల్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ శ్రీమతే కాదు ఇంటా బయట ఆయనకు లభించిన అపురూప బహుమతి అని మనం గర్వంగా చెప్పవచ్చు డింపుల్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ శ్రీమతి మరో మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్కు కోడలు తొలిసారి ఎదుర్కొన్న ఓటమిని గెలుపు పాఠంగా మార్చుకొని వరుస ఎన్నికల్లో ఎంపీగా విజయబావుట ఎగరేస్తున్నారు డింపుల్ యాదవ్ మామ ములాయం సింగ్ యాదవ్ కోడలు డింపుల్ యాదవ్ ఇద్దరు ఎంపీలుగా ఒకేసారి లోక్సభకు ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది ఇది అరుదైన రికార్డ్ అని చెప్పవచ్చు డింపుల్ రావత్ అఖిలేష్ యాదవ్తో పెళ్లి కాకమునుపు డింపుల్ యాదవ్కు ఉన్న పేరు ఇది ఆమె తండ్రి కల్నల్ శ్రీరామ్ చంద్ర సింగ్ రావత్ సైన్యంలో పనిచేసి రిటైర్ అయ్యారు 1995లో స్నేహితులు ఏర్పాటు చేసిన ఓ పార్టీలో అఖిలేష్ డింపుల్ తొలిసారి కలుసుకోవడం జరిగింది అప్పటి నుంచి లేఖల ద్వారా తమ ప్రేమను పంచుకోవడం ప్రారంభించారు వాళ్ళు అఖిలేష్ చదువు పూర్తి చేసుకుని ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చాక తండ్రి ములాయం సింగ్ యాదవ్ పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించడం జరిగింది దాంతో వారి ప్రేమను పెద్దల సమక్షంలో వాళ్ళు ముందుంచడం జరిగింది కానీ ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదు కారణం డింపుల్ రాజ్పుత్ కుటుంబం కావడమే అఖిలేష్ వెంటనే తన నాయనమ్మను రంగంలోకి దించి తండ్రిని ఒప్పించే ప్రయత్నం చేశాడు పెద్దలను ఒప్పించడానికి అప్పటి ఎస్పీ నేత అమర్ సింగ్ రాయబారం కూడా ఫలించిందని చెప్తూ ఉంటారు ప్రస్తుతం అఖిలేష్ డింపుల్కు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు డింపుల్ను అఖిలేష్ నా అదృష్ట దేవత అని చెబుతూ ఉంటారు డింపుల్ అఖిలేష్ను ముద్దుగా అఖిలేష్ దాదా అని పిలుస్తూ ఉంటారు మిలిటరీ కుటుంబం కావడంతో తండ్రి తరచూ బదిలీల కారణంగా డింపుల్ యాదవ్ చదువంతా పూణే బఠిండా అండమాన్ నికోబార్ దీవులు లాంటి చోట్ల సాగింది చివరగా లక్నో యూనివర్సిటీ నుంచి డింపుల్ కామర్స్లో డిగ్రీ పట్టా పుచ్చుకోవడం జరిగింది అఖిలేష్ తొలిసారి లోక్సభ బరిలో నిలిచి ఎంపీగా ఎన్నికయ్యారు అప్పటి నుంచి ఇల్లాలిగా ఇంటిని చక్కబెట్టడమే కాదు సమాజ్వాదీ పార్టీ రాజకీయాలను కూడా చక్కబెట్టే పనిలో పడ్డారు డింపుల్ యాదవ్ 2009 ఎన్నికల్లో అఖిలేష్ కన్నౌజ్ ఫిరోజాబాద్ 2 స్థానాల నుంచి లోక్సభకు పోటీ చేసి గెలవడం జరిగింది ఫిరోజాబాద్ స్థానానికి అఖిలేష్ రాజీనామా చేసి ఆ స్థానంలో డింపుల్ను పోటీకి దింపడం జరిగింది కానీ ఆమె రాజకీయ అరంగేట్రంలోనే ఎదురుదెబ్బ తిన్నారు ఆమె ఓడిపోవడం జరిగింది 2012లో ఉప ఎన్నికల్లో పోటీ చేసిన కన్నౌజ్ సీటును సోషలిస్టులు తమదిగా భావిస్తారు సోషలిస్టు నాయకుడైనటువంటి రామ్ మనోహర్ లోహియా మొదలు ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్లు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో సమాజ్వాదీ పార్టీ ఆ సీటులో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది 2012లో కన్నౌజ్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో డింపుల్ ఏకగ్రీవంగా ఎంపీగా ఎన్నిక కావడం జరిగింది 2014లో తిరిగి కన్నౌజ్ నుంచి పోటీ చేసిన డింపుల్ బీజేపీ హవా ఉన్నప్పటికీ కూడా ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు 2022 అక్టోబర్లో ములాయం సింగ్ యాదవ్ అనుకోకుండా కన్ను మూసిన కారణంగా అనివార్యమైన మెయిన్పురి లోక్సభ స్థానం నుంచి జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి డింపుల్ యాదవ్ 2.8 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రత్యర్థులపై డింపుల్ యాదవ్ కూడా ధీటుగా స్పందించడం జరుగుతుంది నియోజకవర్గంలో వీధికి తిరుగుతూ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ ఉంటారు డింపుల్ యాదవ్ సభల్లో అఖిలేష్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసి ప్రజలను చైతన్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమయ్యారని ప్రధాని మోదీ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లపైన నేరుగా దాడి చేస్తున్నారు సింప్లిసిటీకి డింపుల్ పెద్దపీట వేస్తారు కాటన్ చీరలను ధరించి సామాన్య మహిళగా జనంలో కలిసిపోతారు మహిళా అభ్యర్థుల తరపున రాష్ట్రమంతా తిరుగుతూ తాజా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు డింపుల్ యాదవ్
బహిరంగ సభల్లో కూడా పార్టీ కార్యకర్తలను నినాదాలు ఇవ్వవద్దని కోరడం డింపుల్లోని ప్రత్యేకత అని చెప్పవచ్చు. రాజకీయాల తొలి రోజుల్లో ముభావంగా ఉన్న డింపుల్ క్రమంగా తన ప్రసంగాల్లో పదును పెంచడం జరిగింది. సమాజ్వాదీ పార్టీలో వాగ్దాటి ఉన్న నాయకుల కొరత ఉండడంతో ఆ లోటును ఆమె పూరిస్తున్నారు. ఆంగ్లం, హిందీ 2 భాషల్లోనూ అనర్గళంగా ప్రసంగించగల నైపుణ్యం ఆమె సొంతం కావడంతో అలా తమ పార్టీ స్టార్ కాంపెయినర్గా కూడా ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకొని డింపుల్ సోషల్ మీడియా ద్వారా కూడా కార్యకర్తల్లో టచ్లో ఉంటూ ఎప్పటికప్పుడు సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలను చైతన్యం చేస్తున్నారు. ట్విట్టర్లో ఆమెకు ఏకంగా 2 లక్షల మంది ఫాలోవర్లు కూడా కావడం జరిగింది. 2019 ఎన్నికలను అందరూ అఖిలేష్ యాదవ్ సామర్థ్యానికి పరీక్షగా భావించిన వేళ అలాంటి కీలక సమయంలో భర్తకు చేదోడు వాదోడుగా నిలిచారు ఆమె. బీజేపీని మట్టి కరిపించాలంటే సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్లు చీలకుండా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం కాంగ్రెస్తో లోపాయికార ఒప్పందం కుదుర్చుకోవడం, తెర వెనుక ఆ బంధాన్ని పర్యవేక్షించే బాధ్యతను భార్య డింపుల్ యాదవ్కు అఖిలేష్ యాదవ్ అప్పగించారంటూ చాలామంది చెప్పడం జరుగుతుంది. భర్త అప్పగించిన ఆ బాధ్యతను ఆమె సమర్థంగా నిర్వహించడం జరిగింది. ప్రియాంక గాంధీతో డింపుల్కు ఉన్న సాన్నిధ్యం వల్ల ఆమె ఆ పనిని సులభంగా చక్కబెట్టగలిగారనేది రాజకీయ వర్గాల్లో టాక్. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీతో పొత్తు కోసం ప్రియాంక స్వయంగా రంగంలోకి దిగి డింపుల్ను కలవడం జరిగింది. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి అఖిలేష్ను ఆమె ఒప్పించారని సమాచారం. ఆ ఎన్నికల్లో డింపుల్ ఏకంగా 5,500 కిలోమీటర్లు ప్రయాణించి 33 ర్యాలీలో ప్రసంగించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోని మహిళా నాయకులతోనూ తన సత్సంబాలను డింపుల్ కొనసాగించడం జరుగుతుంది. అందుకే తండ్రి ములాయంకు వయసు మీద పడిన తరుణంలో ఇంటా బయట అఖిలేష్ యాదవ్కు శ్రీమతి డింపుల్ అందివచ్చిన అతిపెద్ద బహుమతి అంటే అతిశయోక్తి కాదేమో. మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. తల్లిగా కుటుంబాన్ని చక్కదిద్దుకోవడంతో పాటు రాజకీయాల్లో కూడా నెగ్గుకు రావాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, చిత్తశుద్ధితో పనిచేయడమే మార్గం. అప్పుడే విజయం సాధించవచ్చు అంటారు డింపుల్ యాదవ్. మధ్యాహ్నం భోజనానికి స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు డింపుల్ వారితో గడుపుతారు. ప్రస్తుతం పిల్లలు ఇంకా చిన్నవాళ్ళే, పెద్దయ్యాక వాళ్ళకు నచ్చిన పనిని ఎంచుకుంటారు. వాళ్ళని రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి చేయనని ఆమె చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు అఖిలేష్ పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను అని బాధపడడం జరుగుతుంది. వెంటనే పక్కన ఉన్న డింపుల్ అందుకొని, మీరు కూడా చదువుకునే రోజుల్లో నేతాజీ అంటే ములాయం సింగ్ యాదవ్కి దూరంగా డోల్పూర్ సైనిక్ స్కూల్లో ఉన్నారు కదా అని భర్తను అనునయిస్తారట డింపుల్ యాదవ్. అఖిలేష్ ప్రోత్సహించడంతో పార్టీ, ప్రభుత్వం రెండింటిలోనూ డింపుల్ ప్రాధాన్యం పెరిగింది. తల్లిగా, సాటి మహిళగా స్త్రీ శిశు సంక్షేమం కోసం ఆమె చొరవ చూపారు. అఖిలేష్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలు, పిల్లలు, కుటుంబ సంక్షేమం కోసం ఆమె పలు సంక్షేమ పథకాలను రూపొందించి పక్కాగా అమలు చేయడం జరిగింది. పేద మహిళల జీవితాలు బాగుపడడానికి 100 కోట్లతో రాణి లక్ష్మీబాయి మహిళా సమ్మాన్ కోష్ను ఏర్పాటు చేయించారట. మహిళల సంక్షేమం కోసం ఆశాజ్యోతి అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయించడం జరిగింది. అమలులో ప్రభుత్వ అధికారులకు కూడా స్ఫూర్తిగా నిలిచారట. పోషకాహార లోపాన్ని నివారించేందుకు స్టేట్ న్యూట్రిషన్ మిషన్ను ప్రారంభించడం జరిగిందట. పోషకాహార లోపానికి గురైన పిల్లలున్న గ్రామాల జాబితాను తయారు చేయించడం జరిగిందట. సీనియర్ ప్రభుత్వ అధికారులు ఒక్కొక్కరు జాబితాలోని 2 గ్రామాలను దత్తత తీసుకోవాలని, దానివల్ల జవాబుదారీతనం పెరుగుతుందని ఆమె సలహా ఇచ్చేవారట. వికల్ప్ అనే వెబ్ పోర్టల్ను ప్రారంభించి మహిళల ఫిర్యాదులను ఆన్లైన్లోనే తీసుకునే ఏర్పాటు చేశారు. లక్నోలో ప్రత్యేకించి మహిళా ప్రయాణికుల కోసం పింక్ ఆటో సర్వీస్ను ప్రారంభించడం జరిగింది. ఇలా అనేక సేవలు చేస్తూ సామాజిక సేవకురాలిగా, రాజకీయ నాయకురాలిగా ముందుకు వెళ్తున్నారు డింపుల్ యాదవ్. ఆమె జర్నీ ప్రతి మహిళకు స్ఫూర్తి. డింపుల్ యాదవ్ను ఆదర్శంగా తీసుకొని మహిళలు ధైర్యంగా ముందడుగు వేయాలి, మీ కలలను సాకారం చేసుకోవాలి, ఈ ప్రపంచాన్ని మార్చాలని కోరుకుంటూ ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి చూస్తూనే ఉండండి మా యాదవ్ విజన్ ఛానల్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.